మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు 2010కి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది. ఒక కంపెనీలో అయితే ఇతను ఒక 21st సెంచరీ ట్రాన్స్లైన్స్ అని 2008లో 90 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో. ఇప్పటి వరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. ఆ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్లో మర్జ్ అయింది. అది కూడా డాక్యుమెంటే, మీకు ఆన్లైన్లో ఉంటుంది. దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తలా. అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇక్కడ కావాలంటే ఉంటుంది, మిస్టర్ కేశవన్ శివనాథ్ డైరెక్టర్ ఇన్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్డ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ దేర్ డ్రైవ్ అగైన్స్ట్ షెల్ కంపెనీస్. అంటే ఇవన్నీ షెల్ కంపెనీస్, దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికి అంటే ఆ రోజు 90 లక్షలు అంటే 2007లో వాళ్ళ దాదాపు 9 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటుంది. ఇక ఈ దీనికి దాన్ని కూడా వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయలేన. సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేశనేని డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లోనే ఇప్పుడు పెట్టాడు. ఈ కేశనేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశనేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశనేని డెవలపర్స్. ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత. కేశనేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇది ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశనేని డెవలపర్స్ని ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలోకి వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశనేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశనేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశనేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది, మీకు పేటెంట్ రైట్స్. ఇది కేశనేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశనేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశనేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశనేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశనేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు, కేశనేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయినా కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. సరే ఓపెన్ చేసుకున్నాడు, ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు, కేశనేని డెవలపర్స్. నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు. ఓకే, నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే. ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేశనేని డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే, మీరు ఇది తెలంగాణ రెరా వాళ్ళు కేశనేని డెవలపర్స్కి విధించిన ఫైను. నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నామని చెప్పి ఫైన్ వేసింది. ఇది ఆర్డర్ కాపీ, తెలంగాణ రెరా ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది, ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా? సాహితీ ఇన్ఫ్రా. విన్నారా సాహితీ ఇన్ఫ్రా పేరు ఎవరన్నా? విన్నారా? మీరు విన్నారా? జైల్లో ఉన్నాడు తెలుసా? ఎందుకున్నాడు తెలుసా? ఎన్నో వందల మందిని, వేల మందిని ప్రీ లాంచ్ ఆఫర్ల మీద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది, ఇది ఉంది, జైల్లో ఉన్నాడు. దాంట్లో అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి
రెరా, తెలంగాణ రెరా, సాహితీ ఇన్ఫ్రాన్, కేశినేని డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది. మీరు ఇంకా ముందుకెళ్తే ఇదిగో కేశినేని డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్ లోగో బ్రోచర్స్ ఇది కేశినేని విల్లాస్, బొటిక్ స్టైల్ విల్లాస్ ఫర్ సేల్, ప్రీ లాంచ్ ఆఫర్. ఇంతవరకు 2016లో 17లో మొదలుపెట్టారు కలెక్షను. ఒక్క బిల్డింగ్ G+1 బిల్డింగ్ కట్టిన పాపని పోలా ఈ కంపెనీ. అట్లాగే అదొక విల్లా ప్రాజెక్టు, ఇదొక ప్రాజెక్టు. మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేశినేని డెవలపర్స్ రైజ్, అంతేనా, రైజ్. ఇది వీళ్ళు వేసిన బ్రోషరు, వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు. ఇవాళ ఉన్న గూగుల్ పొజిషన్, ఇవాళ తీసిన మ్యాప్ ఇది, ఇవాళది ఇది గూగుల్ మ్యాప్. వీళ్ళు చూపించిన స్థలంలో ఒక ఇటుక రాయి పెట్టాల. అట్లాగే 32 స్ప్రింగ్స్ అంట, ఇది అంతే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.